హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి బేజ ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్తాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే బేజ ఫ్రై చాలా ఇష్టం అండ్ మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ బ్రెయిన్ తీసుకొని ఒక 4-5 సార్లు మంచిగా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. వాటర్లో ఉంచుకోవాలంటే ఒక 5 to 10 minutes అలా. అండ్ ఆ తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని వాటర్ హీట్ చేసుకోవాలి. అందులో మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్న బేజాని అంటే బ్రెయిన్ అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక చిటికెడంతా పసుపు వేసుకోవాలన్నమాట. పసుపు అండ్ ఆ తర్వాత ఒక చిటికెడంతా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని దాన్ని బాగా మరిగించాలండి. సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, సేమ్ ఇదే విధంగా ఉడకబెట్టుకోవాలన్నమాట. జస్ట్ ఒక 5 minutes అలా ఉడకబెట్టుకుంటే ఉడికిపోతుంది. అసలు ఎంత ఈజీగా ఉంటుందంటే జస్ట్ ఒక 5 to 10 minutesలో మనకి బేజా ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అనమాట. అది ఉడికే లోపల మనం పక్కన ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా బేజాని, అది తీసుకొని ఇలా అందులో కడాయిలో వేసేసుకొని ఇలా కలపాలన్నమాట. దాన్ని ముక్కలు చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనం కడాయిలో వేసి ఇలా కలుపుతూ ఉంటేనే చిన్న చిన్న ముక్కలు అయిపోతుంది అనమాట. ఇలా చూసారా, సేమ్ ఎగ్లా అని అనిపిస్తుంది అనమాట చూడడానికి. అండ్ టేస్ట్ కూడా నాకైతే ఎగ్లానే అనిపిస్తుంది. మీరు ఎవరైతే తినని వాళ్ళు ఉంటారో డెఫినెట్గా ట్రై చేయండి. చాలా బాగుంటుంది అనమాట. సేమ్ మనకైతే ఎగ్ తిన్న ఫీలింగే ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా అలా ఉంటుంది. అండ్ ఇలా నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అస్సలు అనిపించదు. అసలు సూపర్గా ఉంటుంది అనమాట, చెప్పడం కాదు. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 teaspoon అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళే వరకు కలపాలన్నమాట. అండ్ దీంట్లోనే కాదండి, ఏ నాన్ వెజ్లోకైనా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు మిక్సీకి బట్టి వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. అండ్ ఇందాక మనం ఆల్రెడీ ఉడకబెట్టుకునేటప్పుడు మనం పసుపు వేసుకున్నాం కదా, చిటికెడు పసుపు. అండ్ ఇప్పుడు కొద్దిగంతనే వేసుకోవాలన్నమాట. ఒక 1/2 teaspoon అంతా మళ్ళీ కొద్దిగంత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ రుచికి సరిపడా కారం అనమాట. సో నేను స్పైసీ ఎక్కువ తింటాం కదా, నేను కారం కొద్దిగా ఎక్కువనే వేసాను. అండ్ కొద్దిగంత సాల్ట్ వేసుకొని బాగా కలపాలన్నమాట. సో అంటే ఉప్పు కారం మంచిగా బేజా ఫ్రైకి ఇట్లా బేజాకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఎంత టైం పట్టదండి, జస్ట్ 10 minutesలో మనకి బేజా ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇష్టమైన వాళ్ళు చపాతీలు తినొచ్చు. నాకైతే జొన్న రొట్టెలకు చాలా ఇష్టం అనమాట బేజా ఫ్రై. కొందరు రైస్లో కూడా తింటారు, అంటే ఎవరి ఇష్టం వాళ్ళది అనమాట. జస్ట్ సాల్ట్ కారం వేసుకొని ఒక 5 minutes ఇలా కలుపుతూ ఉంటే సరిపోతుంది. అండ్ లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి. కొత్తిమీర వేసాక ఒక 2 minutes ఇలా ఉంచేస్తే సరిపోతుంది అనమాట. వేడి బేజా ఫ్రై రెడీ. చూడండి ఎంత బాగుందో చూడడానికి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇప్పటివరకు నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.